హాయ్ అండి. ఇదిగోండి సెకండ్ పార్ట్ వచ్చేసింది. ఇందులో నేను ఇలా రెడీ అయ్యాను. నా అవుట్ఫిట్ బాగుందా అండి. అలాగే మా వారి అవుట్ఫిట్కి కేక్ వచ్చే ఐస్ క్రీమ్ కేక్ నా ఫ్రెండ్ మారు సర్ప్రైజ్గా తెమ్మని చెప్పాను. ప్లాన్ చేశాను అనమాట. తను లేదు, వాళ్ళ హస్బెండ్ తెప్పించింది. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట తను నాతోటే. అలాగే కేక్ కటింగ్కి వాళ్ళ స్టాఫ్ మొత్తాన్ని పిలిచాము. ఇలా కేక్ కటింగ్ నేర్పిస్తున్నాము. అందరూ షాక్ అయ్యారనమాట. ఐస్ క్రీమ్తో కూడా కేక్ ఉంటుందా అని. అక్కడ తెలియదంట వాళ్ళకి ఐస్ క్రీమ్ కేక్ ఉంటుందా అని. సో కొంచెం అక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత అందరూ అడిగారు, బాబోల్ని ఎలా వదిలేసి వచ్చారండి అని. సో నాకు అమ్మ ఉంది కాబట్టి తను చూసుకుంటుందని వదిలేసి వచ్చాను. నేను మా వారికి నేను దాచుకున్న డబ్బులతో గిఫ్ట్ అనేది తీసుకున్నాను. లాస్ట్ టైం ముందు తీస్తున్న వాచ్ లాస్ట్ టైం నేనే గిఫ్ట్ ఇచ్చాను. అప్పుడు కూడా నేను సేవింగ్ చేసుకున్న అమౌంట్తో ఇచ్చాను. ఇప్పుడు అదే ఇస్తున్నాను అనమాట. చాలా నచ్చింది మా వారికి ఆ గిఫ్ట్ అయితే. చాలా హ్యాపీగా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత మా ప్లానింగ్ అంతా లేట్ అయిందని టెంపుల్కి వెళ్ళాల్సి వస్తుందని త్వరగా వెళ్ళాము. సో నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్.